బీసీ కులగణన సర్వే బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం సంతోషకరమని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కులగణనకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు బీసీల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. బీసీ జనాభా 50% నుండి 60% వరకు పెరిగిందని దానికి అనుగుణంగా కులగణన సర్వే విద్య వైద్యపరమైన వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వే దేశంలో సామాజిక ఆర్థిక మార్పుకు పునాదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేయడం సంతోషకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు సాము మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, తర్రెలింగం, నాయకులు ధర్నా మల్లేశం, నంద్యాడపు లక్ష్మీ నరసయ్య, దువక గంగాధర్, అక్కినపల్లి శ్రీనివాస్, ఇప్ప నరేష్, గండి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మరి బీసీ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కులగణన సమగ్ర కులగణన సర్వే ఒక బిల్లును ప్రవేశపెట్టడం వల్ల మరి ఆ బిల్లు పాస్ అయిన సందర్భంగా గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ప్రాంత ఎమ్మెల్యే ఆదిశరణ గారికి, వీరందరికీ మా రుద్రంగి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ కుల గణన వల్ల అనేక మరి వెనుకబడిన జాతులు ముందుకు రావడానికి కృషి చేసినటువంటి యొక్క ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో బీసీ అణగారిన వర్గాల ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారని వెనుకబాటుకు గురైనారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దామాషా ప్రకారం బీసీలకు, అట్టడుగు వర్గాలకు, అన్ని మైనారిటీలకు, బీసీలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా సమాన్యాయం జరగాలని ప్రవేశపెట్టే బిల్లుకు శాసనసభ్యులంతా ఆమోదం తెలిపి బిల్లు ఆమోదం పొందడానికి కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు మా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మన బీసీ అట్టడుగు వర్గాల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ అభ్యున్నతి కోసం, బీసీల అభివృద్ధి కోసం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడం కోసం, వారి సంక్షేమ పాలన పొందడం కోసం బీసీ గణన చేయడం ఆశించదగ్గ విధం. దీనికి సహకరించిన ముందుగా శాసనసభ్యులందరికీ, అదేవిధంగా మన ప్రభుత్వ ఆదిశరణ గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలందరికీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అంటే బీసీల కులగణన చేపట్టాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగానే నిన్నటి రోజున అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అది పాస్ అవ్వడం కూడా జరిగింది. దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలందరికీ బీసీ కులాల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతం నుంచి ఎప్పుడైతే రిజర్వేషన్ పరంగా జనాభా ప్రాతిపదికన నష్టపోతున్న బీసీ కులాలు ఎంతైతే 54% ఉన్నారో దానికి రిజర్వేషన్ వచ్చేసరికి అది 23 నుంచి 28% మాత్రమే దక్కుతుంది. ఏదైతే బీసీ కులగణన చేపట్టి బీసీ అసెంబ్లీ బిల్లులో పాస్ అయినట్టయితే తప్పకుండా వీళ్ళకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి రుద్రంగి మండల ఓబీసీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి సహకరించిన వేములవాడ నియోజకవర్గాల ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు బీసీ అభ్యున్నతికి అందరూ, రాష్ట్ర ప్రజలందరూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం.